హలో బాబాయిలు అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఫోర్ ఫిష్ స్టోరీ. మన డోరేమాన్ గడు వీడి గురించి అందరికీ తెలిసిందే కదా. రోజులాగానే ఈరోజు కూడా మార్నింగ్ అన్నింటికి ఫుడ్ వేద్దామని చెప్పేసి లేచాను. సో ఫస్ట్ మన డోరేమాన్ గురించి చూసాను. వీడైతే బాగున్నాడు, అంటే చాలా రోజుల తర్వాత చూసాను కదా, అయినా కొంచెం ఎనర్జీగా బాగానే ఉన్నాడు. వీడికైతే ఫుడ్ అయితే వేసాను. ఫుడ్ అయితే వీడు టప్పని తిన్నాడు. అండ్ తర్వాత వీడు బాగానే ఎనర్జెటిక్గా ఉన్నాడు. అప్పుడు బబుల్ ర్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాడు కదా, అదైతే పోయింది. మా ఫ్రెండ్స్ క్లీన్ చేసినప్పుడు పోయినట్టుంది. నెక్స్ట్ మన ట్యాంక్ వచ్చేటప్పటికి ట్యాంక్లో ఎమ్లీగడ్ లేని లోటు అయితే బాగా కనిపిస్తుందండి. ఆడు గోల్డ్ ఫిష్ గడు గోల్డ్ కలర్లో ఉండి అది మొత్తం తిరిగేసి ఫుడ్ అక్కడ చేయి పెట్టేటప్పుడు అక్కడ కలర్ వచ్చేసి చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడు. చాలామంది వేరే ఫిష్ తెచ్చుకోవచ్చు కదరా అని చెప్పేసి అంటున్నారు, కానీ వేరే ఫిష్ తీసుకొచ్చినా సరే వాడిచ్చే ఎనర్జీ అయితే ఇంకా ఏ ఫిష్ అయితే ఇవ్వదు మనకి. అంటే వాడు చాలా బాగా బాండ్ అయిపోయాడు అనమాట మనతోటి. మనం చెయ్యి ఎక్కడ పెడితే అక్కడికి, వేలు ఎక్కడ పెడితే అక్కడికి పరిగెత్తుకుంటూ రావడం, మన వేలు అక్కడ పెడితే వేలుకి ఎగిరి వేలుని పట్టుకోవడం, ఇలాగా చాలా చేసేవాడు వాడు. అంత ఎనర్జీని అయితే వేరేది ఏది ఇవ్వలేదు. అందుకే నేను వేరేది కూడా తీసుకుందాం అనుకోవట్లేదు. సో ఆక్సిజన్ ఫిల్టర్ అయితే ఆక్సిజన్ సరిగ్గా రావట్లేదండి. మనకి ఇచ్చిన ఫిల్టర్లో 2 మోడ్స్ అయితే ఉన్నాయి కదా, సో సెకండ్ మోడ్కి అయితే చేంజ్ చేశాను. సెకండ్ మోడ్కి చేంజ్ చేసిన తర్వాత కొంచెం బాగానే వర్క్ అయింది. దీన్ని అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత, డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత దీన్ని అయితే క్లీన్ చేస్తాను. ఈ ట్యాంక్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. ట్యాంక్ చూస్తే కొంచెం వర్స్ట్గానే తయారైంది. అంటే ఓన్లీ వాటర్ చేంజ్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్ కాబట్టి. సో ఈరోజు అయితే ఈ ట్యాంక్ క్లీనింగ్ అయితే పెట్టుకుందాము. ఈరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ట్యాంక్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా మన షార్క్ ఫిష్ గడ ఎక్కడ దాక్కున్నాడు. ఆ వాటర్ చేంజ్ చేసిన తర్వాత అలజడి కొంచెం ఫాస్ట్ అయిందనమాట. వాటర్ అలజడి, ఆ అలజడికి లేచి బయటకు వచ్చాడు అనమాట. వీటికైతే ఇప్పుడు దాకా ఫుడ్ని పొడి చేసేసేవాడిని, ఇప్పుడు డైరెక్ట్గా వేసాను. అండ్ మన టర్టిల్ బుడ్డోల విషయానికి వస్తే వాటికి పేరు పెడదాం ఫిక్స్ అయ్యాం కదా. సో వాటి గురించి మనకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ వాటికి ఫుడ్ అయితే వేసాను, అవి అయితే బాగానే ఉన్నాయి. సో వీటి పేరు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పేర్లు పెట్టండిరా అంటే మీరు ఇచ్చిన కామెంట్స్కి దండర దూత. టామ్ అండ్ జెర్రీ అంట, రఘు రామ్ అంట, ఏనా మేనా అంట, కోర్మ కమత అంట, నీని మీని, మిక్కీ మౌస్, మళ్ళీ లక్ష్మీ విష్ణు, నన్నయ్య తిక్కన్న, గరుడ కోర్మ, పొట్టి మియా, చెడ్డీ యువతి, చెడ్డీ యువకుడు, లైటీ యువతి. అసలు దండోరా దోతలు అనిపించేలాగా మీరు అసలు క్రియేటివిటీ చూపించారనమాట. ఈ క్రియేటివిటీలు ఏంట్రా బాబు, అసలు చెడ్డీ యువకుడు, లైటీ యువతి ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇలాగా మీరు ఇచ్చిన కామెంట్స్లో ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్స్ని అయితే మనం పేరైతే పెడదామని ఫిక్స్ అయ్యాం కదా. సో ఆ నేమ్నే ఫైనలైజ్ చేద్దాము. సో ఆ నేమ్ వచ్చేసరికి కోర్మ అండ్ కమత విత్ 7 లైక్స్ అనమాట. సో చిన్నోడు వచ్చేసరికి కోర్మా అని పెడదాం, పెద్దోడు వచ్చేసరికి కమత అని పెడదాము. సో రెండింటికి మీనింగ్ కూడా 2 తాబేలనే వస్తుంది సాంస్క్రిట్లో. సో ఇదనమాట మన టర్టిల్ నేమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ 4 ఫిష్ స్టోరీ.